హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ కాంచీపురం ఇడ్లీ తయారీ విధానాన్ని చూసేద్దాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 1 టీ స్పూన్ పసుపు, 5 నుంచి 6 కరివేపాకు రెబ్బలు, గుప్పెడు కొత్తిమీర, 8 నుంచి 10 సన్నగా తరుక్కున్న జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ కచ్చాపక్కాగా దంచుకున్న మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 1 టీ స్పూన్ ఇంగువ వేసి మనం వేసుకున్న పప్పులన్నీ కూడా రంగు మారే వరకు ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఇప్పుడు మనం వేసుకున్న తాలింపునంతటిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మరి ఇడ్లీకి ఏ విధంగా అయితే మనం బ్యాటర్ కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇప్పుడు ఇడ్లీ పాత్రని కొద్దిగా నీరు పోసి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకోవాలి. అందులో ఉన్న ప్లేట్లన్నీ తీసుకొని కొద్దిగా నూనెతోటి గ్రీస్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్లేట్లలో ఉన్న హోల్స్ అన్నిటిలోకి పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఈ ప్లేట్స్ అన్నిటినీ కూడా తీసి మరి స్టవ్ మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించినట్టయితే ఎంతో రుచికరమైన కాంచీపురం ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.